అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిషమ్ శారీస్. వీవర్ టు కస్టమర్. ఫ్యాక్టరీ రేట్స్ చీరలు ప్రొవైడ్ చేస్తాము. ఏదో ఒక ఫ్లోలో ఊరికి ఫ్యాక్టరీ రేట్స్ అని అబద్ధాల మాటలు, ఫ్యాన్సీ మాటలు చెప్పడంలో నిజంగా ఫ్యాక్టరీ రేట్స్తోనే ఇస్తాం చీరలు. నాకు చీర అమ్మితే ఒక తట్ట అన్నం సిక్తే చాలు, ఒక చీర అమ్మితే నేను అంతే పెట్టుకునింది ఉద్దేశం నాకు. ఎందుకంటే నా చీరలు కుల వృత్తి, నేను దీన్ని టేకప్ చేశాను. 1 year హార్డ్ వర్క్ చేశాను. టెక్స్టైల్ మార్కెట్స్ కానీ ఇడీ ఇండియాలో యాడ్యాడ్ చీరలు తయారవుతాయి. అక్కడంతా పోయి 1 year టైం స్పెండ్ చేసి తిరిగినా మనకి అది లాభం ఏమి ఉండదు. లాభం అంటే ఆదాయము, ఇన్కమ్ ఏమి ఉండదు. మన డబ్బులు పెట్టుకొని మనం తిండికి మనం అంతా ఖర్చులు చేసుకొని, ఫుడ్ అకామిడేషన్ అంతా చేసుకొని ఆడంతా ఉండి మనం డైలీ తిరగాల్సింది ఉంటుంది. యాడి ఎట్టాడు చీరలు తయారవుతూ ఉన్నాయి. ఇవంతా యాది బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అంతా యాభై ఫ్యాక్టరీస్ లేవు కూడా లేవు సౌత్ ఇండియాలో. ఇవంతా నేను చూడని చీర లేదు. అన్ని ఎంటైర్ ఇండియాలో 50 స్టేట్లో అట్టాడు చీరలు తయారవుతాయి. అన్నీ చూశాను నేను. అన్ని ఫ్యాక్టరీస్లోనే తయారవుతాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ చీరలు చూశాను. అమెరికా, యూరోప్కి ఇండియా వాళ్ళు ఉంటారు కదా, ఆడ చీరల అంగడిలో కొందరు పెట్టుకొని ఉంటారు, కొందరు పోయి పంజాబ్ వాళ్ళు, మార్వాడీస్ వాళ్ళు వీళ్ళు ఫారిన్ కంట్రీస్తో వాళ్ళకి చీరలు ఆడ తయారు కావు, ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. బంగ్లాదేశ్, నేపాల్ ఆ చీరలు ఈడే తయారవుతాయి. కొన్ని డిజైన్స్ ఉంది, కొందరు ఆడికిపోతాయి, అవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి. నేను అన్ని రకాల చీరలు చూశాను. నేను చూడని చీర లేదు. అంత హార్డ్ వర్క్ చేశాను. నా హార్డ్ వర్క్కి మీరు నన్ను గుర్తించి ఒక చిన్న నాకు సపోర్ట్ చేయండి. ఒక చీర మీరు కొనండి అంటే ఈ వీడియో చూసి కొనండి అని నేను చెప్పడం. నా పేజ్కి ఫాలో కండి, క్రిషమ్ శారీస్ కన్నడ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని. ప్లస్ దాంట్లో వీడియోస్ అన్నీ వేసాము. యూట్యూబ్లో ఉండే క్రిషమ్ శారీస్ తెలుగు అఫీషియల్ అని, క్రిషమ్ శారీస్ తెలుగు అనే దాంట్లో ఉన్నాయి. నేను పుట్టుకతో బెంగళూరులోనే ఉండి మీకు ఈ శారీస్ని ఇప్పుడు శారీస్ బిజినెస్కి ఫుల్ టైం నేను దీంట్లోనే ఉన్నాను. నాకు వేరే ఆదాయం అంటూ యావది లేదు. ఒక చీర నేను ఇంత 8 lakh రూపీస్ స్టాక్ మీద పోసింటాము. దీన్ని రొటేట్ చేసేసి మీరంతా సీరియల్ సేల్ చేస్తే అదే హ్యాపీ. ఒక చీర అమ్మితే ఒక తట్టకు అన్నము, వెజ్ ఫుడ్. ఒక చీర అమ్ముకుంటే నాకు ఒక 100 రూపాయలు సిక్తే చాలు. నిజంగా ఎక్కువ ఆశపడడం లేదు. ఫ్యాక్టరీ రేట్స్కి సీరియల్ ఇస్తాను. నా తట్టకు అన్నం వస్తే చాలు. రొటేట్ అయ్యి మీరు బాగా ఒక 5-6 months కంతా క్రిషమ్ శారీస్ని మంచి ఎత్తుకు పెరిగినిస్తే దినానికి 500 ఆర్డర్లు, 1000 ఆర్డర్లు వచ్చినట్టే. ఎంటైర్ మీరు 2 states తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక తెలుగు వాళ్ళంతా మనకి చేస్తే దాని కింద ఇంకేం కావాలా? ఒక్కొక్క చీర అమ్మితే ఒక్కొక్క తట్ట అన్నం వస్తా అంటే చాలు. మా జీవితం జరుగుతుంది ఎట్టో. దీనికనే నేను ఇంట్లో అంటూ ఈ వీడియోస్ తీయడం లేదు. దీనికనే ఒక సపరేట్ గోడౌన్ చేసాము. చిన్నదే గోడౌన్ అంటే పెద్ద అదే యూట్యూబ్లలో చూస్తారే పెద్ద షెడ్ల మాదిరి ఉండే అటువంటిది ఏం లేదు. చిన్నదే ఒక సపరేట్ ఇండ్లు మాదిరి గోడౌన్ అంటే దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు అంతా ఊరికి డబ్బుల్ని పోసేసి మీరు రెస్పాన్స్ పాజిటివ్గా ఇచ్చేటికి లేట్ అయినప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అంతా భరించాల్సింది ఉంటుంది. అదంతా ఒక ప్రాబ్లం వస్తుంది ఒక బిజినెస్కి. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఫ్యాక్టరీ రేట్స్లో చీరలు ఇచ్చే బాధ్యత మాది. చూడొచ్చు మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇది. కాంజీవరం టిష్యూ